జగన్ ఆనాడు తీసుకుంది ప్రతీకారమే. జగన్ మీద కేసులు రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు ఆయన అవినీతి పరుడు కాదు. ఆయన అవినీతి పరుడు కాకపోతే జగన్‌కి డబ్బులు యాడ నుంచి వచ్చినట్టప్పుడు? అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోనీ ప్రభుత్వంలో ఉన్నాడంటే లేదు. కానీ ఆ రోజున జగన్ ఎప్పుడైతే ఓదార్పు యాత్ర మానేసి నువ్వు అర్జెంటుగా నీకేదో కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి ఇస్తాం, నువ్వు దాంతో సరిపెట్టుకో, తర్వాత చూసుకుందాం నిన్ను ముఖ్యమంత్రి అవసరమైతే లాస్ట్ మంత్ లేకపోతే లాస్ట్ ఇయర్లోనో లేకపోతే వచ్చే ఏడాది చూస్తాం, నువ్వు కూల్గా ఉండు అంటే అందుకు ఒప్పుకొని జగన్ ఓదార్పు యాత్రకు వెళ్తాను, నాకు పదవి లేకపోయినా పర్లేదు, నేను జనంలో తిరుగుతాను అని చెప్తే దాని ద్వారా జగన్ పాపులారిటీ పెరిగి కాంగ్రెస్ పాపులారిటీ డౌన్ అవుతుందని గమనించి రాష్ట్రాన్ని విడదీసింది సోనియా గాంధీ. ఆంధ్ర తెలంగాణ విభజనకు ప్రధానమైనటువంటి కారణం జగన్ని కట్టడి చేయాలి. రెడ్లు ఎక్కువగా ఉండే తెలంగాణని విడదీస్తే అయిపోతుంది అన్నట్టు అక్కడి నుంచి ప్రారంభమై చివరికి జగన్ని జైల్లో పడేపిస్తే సరిపోతుందని కేసులు పెడితే ఆ కేసులు ప్రాథమిక దశలో కొట్టేసేటటువంటి దశలో న్యాయ వ్యవస్థలో పూర్తి పట్టున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు ఇంప్లీడ్ అయ్యి జగన్ని బయటికి రానియకుండా చేసే కుట్రలో పాత్రదారులై ఆ పైన జగన్ మీదన జైలు నుంచి అది కూడా ఏంటి అసలు ఎవడు పెట్టిన కేసు కాదు, ఎవడో రాసిన లేఖ ఆధారంగా ఒక కేసు పెట్టి కథ నడిపించినటువంటి ఉదంతమే అది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లాంటి విచిత్రం ఎక్కడా జరగలేదు. సరే అయిపోయింది. ఆ దాంట్లో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆ కక్ష తీర్చుకోవడానికి చంద్రబాబే కాంగ్రెస్తో చేతులు కలిపి తన జైల్లో పెట్టించారని కక్ష తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద కేసులు పెట్టారు. అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి. సిమెన్స్ అనేటటువంటి అసలు సంస్థ కాకుండా సిమెన్స్ అనే పేరుతో ఇంకొకరికి ఇచ్చారు అన్నటువంటి అది ఒక్కటే కరెక్ట్గా కాస్త ఎవిడెన్సెస్ ఉంది. ఎందుకంటే క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు, రియాలిటీలో ఇంకొక సంస్థకి ఇచ్చారు డబ్బులు. అందులో వాడు 10 పైసలు పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయడం అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ ఒక్కటి తప్పించి మిగతా కేసులు ఏదైతే రాజధాని అలైన్మెంట్ మార్చారు, దాంట్లో కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది, వాటన్నిటిలో తేల్చలేరు. అవన్నిటి మీద కేసులు పెట్టి దాదాపుగా చంద్రబాబు గారిని కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచగలిగారు, ఒక 53 రోజుల పాటు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చేసారు. ఇప్పుడు జగన్ని మళ్ళీ జైలుకి వెళ్ళేలా వెంటపడింది ఇటు సిబిఐ మీద ఆ ఒత్తిడి తెచ్చింది చంద్రబాబు గారు అన్నటువంటి నమ్మకంతో. ఇవాళ సాక్షి రివర్స్ స్టోరీలు రాసుకొచ్చింది. చంద్రబాబు గారికి సంబంధించిన కేసులన్నీ జగన్ కేసులు అన్యాయం, చంద్రబాబు గారి కేసులు కరెక్ట్ అన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో జగన్ దుర్మార్గుడు, కానీ అట్లాంటి దుర్మార్గుడు ఇట్లాగా పెద్ద ఎత్తున యాత్రలాగా కోర్టుకెట్టెళ్తాడంటూ తెలుగుదేశం మీడియా హైలైట్ చేసుకొచ్చింది.